నైట్ 12 అయింది. పండుకున్నారు అందరు. పండుకునేసరికి ఇక వచ్చేసిండు. వీళ్ళు కూడా లైట్లు బంద్ చేసి పన్నారు. వీళ్ళు పక్క పక్క ఉంటాయి, ఇద్దరు కలిసి ఉంటారు. మా ఇల్లు కొంచెం దూరం ఉంది సార్. మాకు ఏరబడి కొంచెం దూరంగా ఉంటారు వీళ్ళు. మా ఇల్లు కొంచెం లోపలికని ఉన్నది. అయితే వాళ్ళు పన్నారు కదా మేము ఇక్కడ పండు వేసుకుని ఉన్నాం. అయితే ఇక 12ంటికి అల్లట్టు వచ్చి పన్నోని మీద పడి దూని చేస్తా అంటే సరే రశ్మిత లైట్ దొంగలు వచ్చిరని అన్నాడంట. అనేసరికి లేచి లైట్ అయ్యలేదు కానీ ఇక ఆమె కూడా ఈయన మీద పడ్డది. పడేసి ఇక ఇద్దరు కలిసి ఈయన దూని చేద్దాం అబ్బాని అన్ని ఇట్లేం చేస్తాడని లేచిండు. ఇక లేచి అమ్మో వాయో ఏంది దొంగలు అది అనేసి ఇంటి పక్కల వాళ్ళందరూ లేచి ఏందని అందరు ఉరికేసరికి అప్పటి వరకే ఇద్దరు ఈయనను సొక్క తీసిర్రు, అడ్డం పడేసి పొడిచిర్రు. ఇక వెళ్ళిపోయే పత్రం చేస్తాను చేయగానే అందరు కమ్ముకుంటారు ఉరుకుతారు దూరికి షాకే పట్టుకొచ్చిండు. షాకుతోటే పొడుచుడు. ఇక మంది కమ్ముకుంటారు షాక్ ఆడ పడేసి ఉరుకుడు పుచ్చుకుంటారు. అందరు కమ్ముకున్నారు, పట్టుకున్నారు, కట్టేసిర్రు. మీ ఊరికి ఏంది అది ఇదని నేను లొల్లి పెడతారు. ఈ అబ్బాయిని చూస్తారకే నాకు ఊరిచి వచ్చింది. ఆయన వచ్చి అసలు తినలే. ఆడను కూడా రశ్మిత లైట్ అయ్యాను అన్న కూడా లేచి లైట్ వేయకుండా ఈయన మీద పడతాంది, మొగన్ మీద పడతాంది. వాడు ఈమ పడేసరికి నాకు దందరం ముచ్చుకొని అందరిని పిలిచేసిండు. పిలిచేసేసరికి అందరు కమ్ముకున్నారు, వాని పట్టుకున్నారు. అందరు పిలిచేసరికి పెన్ల మొగలే వీనను అసలు సొక్క తీసిర్రు. సొక్క తీసి ఎక్కడికక్కడ పొడి చేసిర్రు. ఈయన అడ్డం పడే సోతుకొచ్చిండు. వచ్చేసరికి భార్యకి ఆయనకి సంబంధం ఉందంటారా? మరి ఉన్నది లేదు మనకేం తెలుసు కదా. మరి భార్య సంబంధం లేదు వాడు ఎట్టొస్తాడు సార్? భార్య సంబంధం ఉంటేనే వస్తాడు. మరి రాకపోతే రశ్మిత లైట్ అయినప్పుడు వేసి ఏంది ఏం కథ అని అంటది కదా. అట్లా అనకుండా భర్త మీదనే భార్య పడ్డదంటే ఉన్నట్టా లేనట్టా అది అర్థం చేసుకొని వాళ్ళందరూ కమ్ముకున్నారు. వాడిని పట్టిరు, కట్టేసిరు.